CMR Shravanam sale up to 61% off. సినిమా వాళ్ళు చాలా మంది రోజా కావచ్చు, పోసాని కృష్ణమురళి కావచ్చు, వీళ్ళిద్దరే ప్రముఖంగా సినిమా ఇండస్ట్రీ నుంచి విపరీతమైనటువంటి విమర్శలు. ఎవరెవరు మన ఆవిడేని మురళి. పోసాని కృష్ణమురళి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వాళ్ళ అవకాశాలు ఎలా ఉంటాయని మీరు అనుకుంటున్నారు? అవకాశాలు మాట దేవుడు తెలుసండి. అది నేను ప్రెడిక్ట్ చేయలేను. ఐఎమ్ నాట్ ఎ ప్రొడ్యూసర్ నౌ ఎట్ ప్రెసెంట్. అంటే అంతకు ముందునే అసలు వీళ్ళతో పెట్టుకుంటే సినిమా ఇండస్ట్రీలో ఎవరిని దగ్గరికి రానివ్వరు, ఎవరిని ఎదగనివ్వరు ఎవరండి అని రోజా ఇచ్చిన స్టేట్మెంట్స్. తన స్టేట్మెంట్స్ ఇచ్చింది తను ఏమని, అంటే ఈ మెగా ఫ్యామిలీతో పెట్టుకుంటే మనకి అవకాశాలు లేకుండా చేస్తారు కాబట్టి వాళ్ళంటే భయం ఇండస్ట్రీలో అని ఇటువంటి స్టేట్మెంట్ తను ఇచ్చింది. ఓకే, అదే ఆవిడ పర్సనల్ అదే కానీ ఇప్పుడు అదే ఇది అవుతుంది కదా. దానికి చిరంజీవికి సంబంధం ఏముంటుంది? లేదు లేకపోయినా ఆయన తీసుకొచ్చి ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, నేను డబ్బులు పెట్టి సినిమాలు తీస్తున్నా, ఓకే, నా సినిమా 10 మంది చూడాలి, నాకు లాభం మాట దేవుడు నష్టం అన్నా రాకూడదు, సినిమా ఆడాలనుకుంటాను. ఇప్పుడు మీరు చెప్పిన క్యాండిడేట్స్ పెట్టుకున్నా అనుకోండి, అక్కడ నన్ను థియేటర్ రాళ్ళిస్తే నా పరిస్థితి ఏంటి? ఆ నిర్మాత ఎవరన్నా కావచ్చు, నెవర్ అండి, తెలివైన నిర్మాత ఎవరు కూడా. అంటే ప్రాబ్లం అండి ఇది ఏంటంటే, వాళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు పాపం పోసాని మురళి అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మేము పరచూర్ బ్రదర్స్ దగ్గర అసిస్టెంట్గా పనిచేసాడు, బాగా ఫ్రెండ్షిప్, బాగా దర్శనం బట్టి. ఏమైపోయిందంగా కొద్దిగా పాలిటిక్స్ లా కాకుండా చాలా అతిగా స్పందించడం, ఎప్పుడైతే అతిగా స్పందించడం మీ క్యారెక్టర్ పతనం అయిపోతుంది. ఐ ఫీల్ సారీ అబౌట్ హిమ్ సమ్ టైమ్స్, బట్ వీ కెనాట్ హెల్ప్ ఎనీబడి. ఓకే, ఇక ఇక్కడ బీజేపీ విషయానికి వస్తే, తెలంగాణ విషయంలో బీజేపీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఇప్పుడు కొంచెం గట్టి యాక్చువల్గా బండి సంజయ్ గారిని ఆ రోజున బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తాం అనేటువంటి నిర్ణయం తాలూకు ఫలితాన్ని మీరు ఎలా అనలైజ్ చేస్తారు? అంటే జరిగిన మాట ఏంటంటే, అందరూ ఫీల్ అయిన మాట వాస్తవం. ఇప్పుడు నేను ఒకవేళ అబద్ధం చెప్పినా కూడా నేను ఏదో కవరింగ్ చేస్తానని అనుకుంటారు అందరూ. డెఫినెట్ గా నమ్మ బాగా తెలివిగా కవర్ చేస్తున్నాడు వీడు. నేనేమంటానంటే, అది జరిగిన మాట వాస్తవం అది. కానీ దాన్ని లక్కీగా మళ్ళీ ఎట్లా కవర్ చేశారంటే, అతన్ని మళ్ళీ ఎంపీగా నిలబెట్టి, మళ్ళీ మినిస్టర్కి ఇచ్చి, మళ్ళీ ఆయన నియోజకవర్గాన్ని పట్టుకుపోకుండా ఉంచి, అది మళ్ళీ కవర్ చేశారు. జరిగింది పొరపాటే, కవర్ చేయటం అసలు ఆ పొరపాటుగా రాజకీయ పరమైనటువంటి తెలియదండి. అది నాకు అర్థం కాలేదు. నేను ఊహకు కూడా అందలేదు. ఆ ఊహకు కూడా నాకు అందలేదు. నాకు ఇప్పటికీ ఎందుకో ఆ నిర్ణయం మీకు అర్థం కాలేదు. నాకు అర్థం కాలేదు. నేను యాక్టివ్ గా ఉంటే, రోజు ఆఫీస్కి వెళ్ళి ఉన్నాను అనుకోండి, అసలు మీకు పెగులు ఎక్కటేస్తాను, ఎవరు ఎందుకు జరిగింది చెప్పగలుగుతాను. నేను యాక్టివ్గా లేను. ఐఎమ్ టోటలీ ఇప్పుడు ప్రెసెంట్ గా ఏంటి? ఇప్పుడు ప్రెసెంట్ గా మళ్ళీ యాక్టివ్ అవుతున్నా అంటే మీరు అవుతున్నారా? పార్టీ మీకు ఆవరిస్తుంది? నేను అలాగే ఉన్నాను కదా. ఎందుకు యాక్టివ్ అవుతున్నాను అంటే, దేశంలో చాలా మార్పులు వచ్చినాయండి. ఈ దేశంలో చాలా మార్పులు తీసుకొచ్చాడు మోడీ గారు. కొన్ని మెయిన్ ఐటమ్స్ ఉన్నాయి, ఒక 2-3 ఐటమ్స్ ఉన్నాయి. అవి అయిపోతే ఇక భారతదేశం తిరుగులేదు. అది అవ్వాలంటే ఈయన ఈ టర్మ్ కంప్లీట్ చేయాలి. లక్కీగా ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. సో నాకు ఇప్పుడు 69 వచ్చేసింది, 70 వచ్చేస్తాం. నేను మా పని చేస్తే యాక్టివ్గా ఇంకో 5 ఏళ్ళు పని చేయగలుగుతాను. యాక్టివ్ అవుతానని మీరు అంటున్నారు. మీకు ఉన్నటువంటి వెల్కమ్ ఏంటి అక్కడ బీజేపీలో? ఇక్కడ తెలంగాణలో బీజేపీలో మీకున్న వెల్కమ్ ఏంటి? మొన్న వెళ్ళొచ్చారు 2 సార్లు. ఎక్కడికి? ఆఫీస్కి వెళ్తున్నాను, వెళ్ళాను. నా ఫ్రెండ్స్ అంతా మినిస్టర్లే కదా, కలిసాం, అంతా చేసాం. చేసి ఏంటంటే, ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు స్టార్ క్యాంపెయిన్ అనుకున్న విజయశాంతి గారు షీఈ్ ఇన్యాక్టివ్ అయ్యారు. ఏదో ఒక ఆవిడ స్థాయికి ఏదో ఆవిడ తను ఎక్స్పెక్ట్ చేస్తే అలాంటి ప్రిఫరెన్స్ దక్కట్లేదు. ఇప్పుడు మీరున్నారంటే, మీరు ఇంతకాలం ఇన్యాక్టివ్ అయిపోయి మళ్ళీ ఇప్పుడు నేను యాక్టివ్ అవుతున్నాను అంటున్నారు. ఏదైనా మీరు సినిమా వాళ్ళకి ఒకప్పుడు నరేష్ గారు బీజేపీలో ఉండేవారు. ఒక నిమిషం ఇక్కడే, మీకు సినిమా వాళ్ళకు ఉండేటువంటి ప్రాతినిధ్యాన్ని మిమ్మల్ని వాడుకోవటం ప్రాధాన్యత ఇప్పుడు వస్తుంది నాకు. ఇప్పుడంటే అసలు నేను మొదలెట్టేప్పుడు 1 నెల రోజులు అయింది. అసలు శివకృష్ణ వచ్చి మళ్ళీ పని చేస్తున్నాడు అనేదే వాళ్ళకి, ఇప్పుడు యాక్టివ్ అవుతున్నాడు అనేది ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చినప్పటికీ కూటమి వైఎస్ఆర్సీపీ, అవును, కూటమితో ఏకఛత్రాధిపత్యంగా ఉంది ప్రస్తుత పరిస్థితి. అక్కడ యాక్చువల్ గా ద్విముఖ రాజకీయం నడుస్తుంది అనుకున్నా కూడా, ద్విముఖంలో ఒక ముఖం పచ్చడైపోయింది. చాలా ఇదైనటువంటి పరిస్థితుల్లో ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు త్రిముఖం నడుస్తుంది. తెలంగాణలో వచ్చినప్పటికి కాంగ్రెస్, బీజేపీ అండ్ బీఆర్ఎస్. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఇక్కడ ఉంది ద్విముఖం. త్రిముఖం ఉంది కదా, అది వర్కౌట్ అవుతుంది. త్రిముఖం ఏది వర్కౌట్? ఎవరికి వర్కౌట్? బీఆర్ఎస్ కా? అయిపోయింది.
బీఆర్ఎస్ ఈజ్ నో మోర్ అన్న మీ ఉద్దేశం? ఇట్ కాంట్ బి సర్వైవ్, ఇట్ కెనాట్ సర్వైవ్ ఫర్ వెరీ లాంగ్ టైం. ఇది టైమ్ హెస్ టు టెల్. ఇక్కడ అనూహ్యమైనటువంటి విజయంతో రెండోసారి అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ గారు వాళ్ళ పార్టీ, అక్కడ అనూహ్యంగా అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళిద్దరికి ఒక అండర్స్టాండింగ్ ఉంది, వాళ్ళిద్దరూ ఇచ్చిపుచ్చుకున్నారు. ఇద్దరు ఒకేసారి అలా పతనం అయిపోవటాన్ని ఫాలో అయిపోతారు. గ్రేట్ హైట్స్ అండ్ గ్రేట్ రైజ్ అండ్ గ్రేట్ ఫాల్. ఇద్దరు కలిసి ఆలోచించారు, ఇద్దరు కలిసి కృషి చేశారు, ఇద్దరు ఒకేసారి అయిపోయారు. టైంని మించింది ఇంకోటి లేదండి. కాలం తీసుకెళ్లిపోతుంది ఎక్కడికైనా సరే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.